ఈ ప్రాంతం పేరు కొంగాలా పాస్. ఇది తూర్పు లడఖ్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉంది. ఇది అత్యంత సున్నితమైన, అధిక ఎత్తులో ఉండే ప్రాంతం. చారిత్రకంగానే దీని చుట్టూ ఉన్న కొంత భాగాన్ని భారత్, చైనా రెండు తమ భూభాగంగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడికి ఎవరు రారు, ఎక్కువ పెట్రోలింగ్ కూడా ఉండదు. అందుకే ఇది ఒక రకంగా నో మ్యాన్స్ ల్యాండ్ గా పేరుగాంచింది. సో ఈ ప్రాంతాన్ని మిస్టీరియస్ గా మార్చిన అసలు అంశం ఏంటంటే, ఇక్కడ ఆధునిక టెక్నాలజీ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఎస్, ఇక్కడ రేడియో సిగ్నల్స్, జిపిఎస్ సిస్టమ్, దిశలను చూపించే కంపాస్ కూడా పనిచేయడం ఆగిపోతుంది. ఈ అసాధారణ సాంకేతిక లోపాల కారణంగానే దీనికి సైలెంట్ జోన్ అనే పేరు కూడా వచ్చింది. భూమిలో ఉండే అసాధారణ అయస్కాంత క్షేత్రాల కారణంగా ఇలా జరగవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఈ ప్రాంతంలో మిస్టరీ కేవలం టెక్నాలజీ గ్లిచ్లకి పరిమితం కాదు. స్థానిక లదఖ్లు, బౌద్ధ సన్యాసులు దీని గురించి చెప్పే కథలు షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈ కొండ కనుమ భూమి కింద ఏలియన్స్, యుఎఫ్ఓ లాంటి వస్తువుల కోసం ఒక అండర్ గ్రౌండ్ బేస్ ఉందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ తరచుగా ఆకాశంలో అసాధారణమైన ఆకృతులను, కాంతి కదలికలను గమనించామని వారు చెబుతుంటారు. అయితే ఈ మిలిటరీ సెన్సిటివిటీ, అంతు చిక్కని రహస్యాల కారణంగానే భారత్, చైనా రెండు దేశాలు ఈ ప్రాంతంలోకి అనధికార వ్యక్తులను ప్రవేశించకుండా నిషేధ బోర్డులను ఏర్పాటు చేశాయి. భద్రత, మిస్టరీ రెండు కలగలిసిన ఈ కొంగలా ప్యాలెస్ ఇప్పటికీ పరిశోధనలకు, పుకారులకు కేంద్రంగానే ఉంది. ఈ సైలెంట్ జోన్ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో వేచి చూడాలి.